Hello, dear aspirants. Welcome all. Welcome back to our YouTube platform, Hyderabad IAS Academy. So guys, UPSC Civil Services Prelims 2026 కి సంబంధించి కీని రిలీజ్ చేయడం జరిగింది. ఎగ్జామ్ కంటే కొద్ది రోజుల ముందే యూపీఎస్సీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ జరిగిన తేదీ నుంచి 3 days లోపు అఫీషియల్ కీ రిలీజ్ చేస్తాం. ఆ అఫీషియల్ కీని బేస్ చేసుకొని మీ మార్క్స్ ని అనలైజ్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అయితే ఎగ్జామ్ డేట్ నుంచి ఎవ్రీ స్టూడెంట్ ఈస్ వెరీ క్యూరియస్ ఫర్ దిస్ కీ అండ్ ఎవ్రీ ఇయర్ ఉన్న నెగటివ్స్ ఈ ఇయర్ లో ఆ నెగటివ్స్ అన్ని దూరం అయిపోయాయి. ఆ ఇంపార్టెంట్ నెగటివ్ డ్రాబ్యాక్ ఏంటంటే ప్రతిసారి యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ జరిగిన తర్వాత చాలా మంది స్టూడెంట్స్ ఈ ప్రైవేట్ ఎగ్జామినేషన్ లేదా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కి సంబంధించిన కీస్ తో చెక్ చేసుకొని వాళ్ళు ఒక ఎస్టిమేట్ కి వస్తారు. చాలా సందర్భాల్లో సీసాట్ జస్ట్ బార్డర్ లైన్ లో మిస్ అవ్వడం కానీ ఆ బార్డర్ లైన్ లో అబౌవ్ రావడం జరుగుతుంది. ఇన్స్టిట్యూట్స్ చేస్తున్న కొన్ని చిన్న మిస్టేక్స్ వల్ల ఒక్క క్వశ్చన్ రాంగ్ అయిపోయినా వాళ్ళు బార్డర్ లైన్ బిలో వెళ్ళిపోయి డిస్క్వాలిఫై అవ్వడం, అసలు ప్రిపేర్ అవ్వకపోవడం. ఎందుకంటే మనము ఎగ్జామ్ లో కట్ ఆఫ్ దాటుతాము, సీసాట్ క్వాలిఫై అవుతాము అంటే ప్రిపరేషన్ ఒకలా ఉంటుంది. సీసాట్ దాటము క్వాలిఫై అవ్వము అంటే ప్రిపరేషన్ ఒకలా ఉంటుంది. అయితే ప్రైవేట్ కీస్ తో చెక్ చేసుకొని సీసాట్ పోయిద్దేమో లేకపోతే కొన్ని చిన్న డిస్క్రిపెన్సీస్ వల్ల ప్రతిసారి స్టూడెంట్స్ ప్రాబ్లమ్ ని ఫేస్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు యూపీఎస్సీ ఆ ప్రాబ్లమ్ ని ఓవర్కమ్ చేపించింది. ఎలా అంటే వాళ్ళే ఒక అఫీషియల్ కీ పెట్టి, సో అంటే అన్ని సెట్స్ కి సంబంధించి జనరల్ స్టడీస్ కి సంబంధించిన కీ ఇది అండ్ అలాగే సీసాట్ కి సంబంధించిన కీ ఇది. ఏవైనా క్వశ్చన్ ని తీసేస్తున్నారా, డ్రాప్ చేసేస్తున్నారా అని చెప్పి దాని గురించి కూడా ఇవ్వడమే కాకుండా 31st May వరకు మనకు రిప్రజెంటేషన్స్ ఇవ్వడానికి, అంటే ప్రతి క్వశ్చన్ మీరు ఒక 3 ఇంపార్టెంట్ అథెంటిక్ సోర్సెస్ నుంచి రెఫరెన్స్ గా పెట్టి ఈ క్వశ్చన్ కి యూపీఎస్సీ ఇచ్చిన కీ తప్పు, మేము అనుకుంటున్న ఆన్సర్ ఇది, దానికి ఇవి సోర్సెస్ అని చెప్పి మీరు ఆ రిప్రజెంటేషన్ పెడితే దాన్ని యూపీఎస్సీ కరెక్ట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఐఎమ్ టెలింగ్ యూ వెరీ క్లియర్లీ, May 31st వరకు క్వశ్చన్ పేపర్ రిప్రజెంటేషన్ పోర్టల్ అని చెప్పి ఒక పోర్టల్ ని యూపీఎస్సీ ఎనేబుల్ చేసి స్టూడెంట్స్ ఏదైతే కీని తప్పుగా అనుకుంటున్నారో వాళ్ళు స్టూడెంట్స్ ఏదైతే కీని వాళ్ళు అనుకున్నది కరెక్ట్ ఉందో అది చెప్పడానికి దానికి రిలేటెడ్ సోర్సెస్ ని అప్లోడ్ చేసి యూపీఎస్సీకి రిప్రజెంటేషన్ ఇస్తే యూపీఎస్సీ అది కరెక్ట్ అని ఫీల్ అవుతే కీస్ ని మార్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఐ జస్ట్ షో యూ, దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ 2026 ప్రొవిజనల్ ఆన్సర్ కీ అని చెప్పి సిరీస్ ఏ కి సంబంధించిన కీ ఇది. సేమ్ అట్లాగే స్క్రోల్ డౌన్ చేస్తే సిరీస్ బి కి సంబంధించిన కీ. సో ఈ కీ కూడా ఎలా వస్తుందంటే మీరు upsc.gov.in అని క్లిక్ చేస్తే యూపీఎస్సీ కీస్ అని చెప్పి కనిపిస్తాయి. కనబడ్డ తర్వాత జనరల్ స్టడీస్ పైన క్లిక్ చేస్తే పేపర్ 2 పైన క్లిక్ చేస్తే రెండిటికి సంబంధించిన కీ వస్తుంది. సేమ్ అట్లాగే ఇందులో ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. రిప్రజెంటేషన్ ఎలా ఇవ్వాలి అంటే మన క్వశ్చన్ కి ఏది కరెక్ట్ అనుకుంటున్నామో ఏది రాంగ్ అనుకుంటున్నామో యూపీఎస్సీ ఇచ్చిన కీలో మీకు ఏమేమి చేంజెస్ ఉన్నాయో చెప్పడానికి ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ద క్యాండిడేట్స్ క్వశ్చన్ పేపర్ రిప్రజెంటేషన్ పోర్టల్. ఈ పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో ఇందులో స్టెప్ బై స్టెప్ అంటే ఒక స్టూడెంట్ తన కీ అబ్జెక్షన్స్ ని ఎలా రైజ్ చేయాలో ప్రతిదీ స్టెప్ బై స్టెప్ చెప్పడం జరిగింది. సో ఈ పీడిఎఫ్స్ రెండు కూడా టోటల్ గా కీకి సంబంధించిన పీడిఎఫ్, రిప్రజెంటేషన్ ఎలా ఇవ్వాలి దానికి సంబంధించిన పీడిఎఫ్ రెండు కూడా హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ, దట్ ఈస్ రోహిత్స్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్ షేర్ చేస్తాను. లేదా ఈ కీకి అంటే టోటల్ కి ఎలా రిప్రజెంటేషన్ ఇవ్వాలి ఆ స్టెప్స్ మీకు దొరకకపోతే జస్ట్ 9110556858 సార్ సెండ్ మీ యూపీఎస్సీ అఫీషియల్ కీ అని, లేకపోతే సెండ్ మీ స్టెప్స్ టు రిప్రజెంట్ ద అబ్జెక్షన్స్ అని చెప్పి దీనికి మెసేజ్ పెట్టండి. ఐ జస్ట్ కీప్ యూ. అండ్ గైస్ మళ్ళీ ఎవరైతే 75+ మళ్ళీ చెప్తున్నాను అఫీషియల్ కీ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ అన్ని కూడా నిన్న నేను వీడియోలో చెప్పడం జరిగింది. స్టూడెంట్స్ మీరు స్టిల్ ప్రిపరేషన్ లో ఉండాలనుకుంటే మీరు క్వాలిఫై అయినా అవ్వకపోయినా రాబోయే 2-3 నెలలు మెయిన్స్ పైన ఎందుకు ఫోకస్ పెట్టాలి, సో డిఫరెంట్ కేటగిరీస్ 1st, 2nd, 3rd, 4th 5+ అటెంప్ట్స్ ఎవరెవరు ఎటువంటి స్టెప్స్ ఫాలో అవ్వాలి అనేది చెప్తూ ఆల్రెడీ నిన్ననే ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ప్రీవియస్ వీడియోస్ లో కనిపిస్తుంది యూపీఎస్సీ ప్రిలిమ్స్ అయిపోయింది నెక్స్ట్ ఏంటి అని చెప్పి. సో ఇప్పుడు స్టూడెంట్స్ అందరికీ ఆల్మోస్ట్ అర్థమవుతుంది ఎవరు కట్ ఆఫ్ అంటే 75+ ఎవరికి వస్తుంది, ఎవరు సీసాట్ లో క్వాలిఫై అవుతారు, ఏ ఇన్స్టిట్యూట్స్ తో సంబంధం లేకుండా యూపీఎస్సీ అఫీషియల్ కీతో పెట్టేసుకొని మనకు ఒక ఓవర్వ్యూ వస్తుంది. దీన్ని బట్టి మన ఫ్యూచర్ ప్లాన్ ని మనం డిసైడ్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ వాట్ అఫీషియల్ కీ రిలీజ్ అయింది.
రిప్రజెంటేషన్ చేసే ఆపర్చునిటీని కూడా యూపీఎస్సీ ఇచ్చింది. 31st May వరకు మాత్రమే డెడ్ లైన్ ఉంటుంది. అండ్ గైస్, అనదర్ ఇంపార్టెంట్ థింగ్, దీస్ ఆర్ ద ఫ్యాకల్టీ టీమ్ ఆఫ్ హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ. ఎవరైతే 2027కి సీరియస్గా సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో, బెస్ట్ అకాడమీ కోసం వెయిట్ చేస్తున్నారో లేకపోతే సర్చ్ చేస్తున్నారో, హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ ఈజ్ ఫర్ యూ. సో ఐ జస్ట్ టెల్ యూ స్మాల్ పాయింట్స్. హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ ఒక యూనిక్ ఫీచర్స్ ఏంటంటే, వీఆర్ లిమిటెడ్ బ్యాచ్. బ్యాచ్కి 30 మెంబర్స్ మాత్రమే ఉంటారు. యూ విల్ నెవర్ సీ ఎనీవన్ బియాండ్ 30 మెంబర్స్. దానివల్ల ఫ్యాకల్టీస్ ఎఫెక్టివ్గా క్లాసెస్ చెప్తారు, స్టూడెంట్స్ కూడా ఎఫెక్టివ్గా క్లాసెస్ వినగలుగుతారు. ఎవ్రీడే ఫ్యాకల్టీ మీ డౌట్స్ని క్లియర్ చేయడానికి 15 minutes దే విల్ బి అవైలబుల్. సో మీకు డౌట్స్ ఉన్నా ఉండకపోయినా దే విల్ బి అవైలబుల్. యూ కెన్ రిజాల్వ్ ఆల్ యువర్ డౌట్స్. అండ్ దీంతో పాటు రీడింగ్ రూమ్ ఫెసిలిటీ వీ విల్ బి ప్రొవైడింగ్ మన స్టూడెంట్స్కి. అక్కడే ఉండి మీరు చదువుకోవచ్చు. సో అండ్ ఫ్యాకల్టీ క్వాలిటీ గురించి టెస్ట్ చేయడానికి, సో దీస్ ఆర్ ద మెంబర్స్ ఆఫ్ ద ఫ్యాకల్టీ టీమ్ ఆఫ్ హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ. సో మీకు చాలా మంది ఫ్యాకల్టీస్ ని ఇండివిజువల్ గా సెర్చ్ చేసినా వాళ్ళ ట్రాక్ రికార్డ్ మీకు తెలుస్తుంది. అండ్ ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో మీకు అట్లీస్ట్ 4 to 5 డెమో క్లాసెస్ ఉంటాయి. ఫ్రీగా డెమో క్లాసెస్ ఉంటాయి. మీకు ఆన్లైన్ లో కూడా డెమో క్లాసెస్ లింక్ పంపిస్తాం. మీకు క్లాసెస్ నచ్చితేనే జాయిన్ అవ్వచ్చు. ఆఫ్లైన్ లో కూడా 5 క్లాసెస్ ఫ్రీగా డెమోస్ విన్న తర్వాత మా స్టూడెంట్స్ ఎవరైతే ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ ఉన్నారో క్లాసెస్ బాగున్నాయా, మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నామా లేదా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే యూ కెన్ జాయిన్ ఇన్ అవర్ అకాడమీ. అండ్ మా దగ్గర ఆఫ్లైన్ క్లాసెస్ కి ఎన్రోల్ అవుతే ఆన్లైన్ క్లాసెస్ ఫ్రీ ఉంటాయి. వన్స్ అడ్మిషన్ తీసుకున్న తర్వాత ర్యాంక్ వచ్చేంత వరకు వ్యాలిడిటీ ఉంటుంది. మళ్ళీ రెన్యువల్స్ కి ఎటువంటి ఛార్జెస్ పే చేయాల్సిన అవసరం లేదు. ఎవ్రీ వీక్ టెస్ట్స్ ఉంటాయి, ఫ్రీ స్టడీ మెటీరియల్స్ ఉంటాయి. అండ్ మీకు కావాల్సిన అన్ని గైడెన్స్ కూడా ఇవ్వడానికి హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ మీ ముందుంటది. అండ్ ఇవన్నీ ఉన్న క్వాలిటీస్ ఉన్న హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ ఫీజ్ లోయెస్ట్ ఇన్ ఎంటైర్ హైదరాబాద్. సో వెరీ అఫోర్డబుల్ ప్రైస్ కి అఫోర్డబుల్ క్వాలిటీతో క్లాసెస్ ఇస్తున్నాం. సో క్లాసెస్ కి రిలేటెడ్ ఏ చిన్న ఇన్ఫర్మేషన్ కావాలన్నా, డెమోస్ కి ఎన్రోల్ కావాలన్నా, ఇంకేదైనా ప్రిపరేషన్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ నంబర్ కి వాట్సాప్ చేయండి. ఇది నా వాట్సాప్ నంబరే. ఐ జస్ట్ రెస్పాండ్ ఫర్ దిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ కి ఫస్ట్ టైం విజిట్ అవుతే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కి కూడా వీడియోని షేర్ చేయండి. అండ్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఛానల్ కి మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.